తేజ సజ్జా యాక్ట్ చేసిన మిరాయి వచ్చేసింది. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తులన్నీ ఒక 9 గ్రంథాల్లో పెట్టి అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తాడు. అయితే ఈ కథ అంతా కూడా ఆ గ్రంథాల చుట్టూ అలాగే మిరాయి చుట్టే నడుస్తుంది. అసలు మిరాయి అంటే ఏంటి, ఇక ఈ సినిమాలో అసలు మిరాయికున్న రోల్ ఏంటి అన్నదే ఈ సినిమా. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే తేజ సజ్జా తను ఇంత ముందు హనుమాన్ సినిమాలో యాక్ట్ చేశారు. తను ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారో, ఎంత పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారో ఈ సినిమాకి కూడా అంతే పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే తనతో పాటు యాక్ట్ చేసిన రితికా నాయక్ కూడా చాలా బాగా షూట్ అయింది. తనకు కూడా చాలా స్కోప్ ఉన్న రోల్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మంచు మనోజ్, అతను కూడా చాలా మంచి రోల్ అయితే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ శ్రియా అవనియండి, జగపతి బాబు, జయరామ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్ తో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేయడం వల్ల తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చాలా బాగా ప్రజెంట్ చేశారని అనిపించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి, బీజిఎం బాగానే ఉంది, మ్యూజిక్ బాగానే ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి, మరికొన్ని సీన్స్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించాయి. అదొక్కటే చిన్న మైనస్ గా అనిపించింది. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగానే ఉంటుంది. ఈ సినిమాకి సోగడ్ వెంకట్ ఇచ్చే రేటింగ్ 3/5. మరెన్నో ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సోగడ్ ఛానల్.